సింహరాశి వారి జీవితాన్ని నాశనం చేయబోతుంది ఎవరు? సింహరాశి వారి జీవితం నాశనం కావాలని కోరుకునేది ఎవరు? సింహరాశి వారు ఎవరికి దూరంగా ఉండాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. ఈ రాశివారు వారి గ్రహస్థితి ప్రకారం జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు ఎదుర్కోబోతూ ఉన్నారు? జీవితంలో ఎలాంటి సుఖాలను పొందబోతూ ఉన్నారు? వాటిని అధిగమించడానికి మీరు తీసుకోవలసిన దేవతా ఆరాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సింహరాశి జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవటం దాదాపు అసాధ్యము. అయితే సింహరాశి వారు తమ జీవితంలో ఒక స్త్రీ వల్ల అశుభ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో ఎంతో నేర్పును కలిగి ఉంటారు. అలాగే వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు. వీరికి ప్రజా ఆకర్షణ కూడా అధికంగా ఉంటుంది. ప్రజలను ఆకట్టుకునే విధంగా వీరు మాట్లాడడము, బయటకి ఆకర్షణీయంగా కనిపించటం వీరి ప్రత్యేకత. ప్రజలకు సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలలో కూడా రాణిస్తారు. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు. జీవితంలో కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా వాటిని చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు ఎదుర్కొన్నా ఏదో సాధించాలి అన్న పట్టుదల, తపన ఎక్కువగా ఉంటుంది. ఆ పట్టుదలతో, తపనతో అనుకున్న పనులను సాధించుకుంటారు. ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ బాగా ఉంటుంది. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. వీరు అలంకార ప్రియులు. అలాగే ఇతరుల అభిరుచిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు. ఇతరులను ఆకట్టుకోవడానికి ఎంతగానో తాపత్రయపడిపోతూ ఉంటారు. ఈ రాశి వారికి పంతం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. తమ ఆలోచనలు, తమ నిర్ణయాలను ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. తమ నిర్ణయాలను, ఆలోచనలను తమ మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి తమ యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఊహించని విధంగా అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే వీరికి బంధువర్గంతో గొడవలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతూనే ఉంటాయి. ఏ విషయంలో కూడా ఈ రాశి వారు రాజీ పడకుండా శ్రమిస్తారు. ఇక ఈ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ మూలంగా ఎన్నో నష్టాలను చవి చూడవలసిన పరిస్థితి కనబడుతుంది. ఈ స్త్రీ మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, కుటుంబ సభ్యుల్లో ఒకరు కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వారిలో ఎవరో ఒకరు కావచ్చు. మీరు ఇదే గమనించుకోవాలి. అంటే 1-2 సార్లు తన వల్ల నష్టపోయిన అనుభవం ఎదురైతే ఆమెకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. అయితే బంధాలు, బంధుత్వాలను పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆమె ఇచ్చే సూచనలు, సలహాలు పాటిస్తే మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. వారి పైకి మీ మంచికే అనిపించిన లోపల మీ ఎదుగుదలకు అడ్డుగా ఉంటారు. వారిని శ్రేయోభిలాషులుగా భావించిన వారి మాటల్లో అసలు అర్థం వేరుగా ఉంటుంది. వారు మీ చెడు కోరుతూ పైకి మాత్రం సలహాలు ఇచ్చేవారి ఉండవచ్చు. కాబట్టి వీరి ప్రభావాన్ని గమనించడం చాలా అవసరం. ఈ స్త్రీ మీ బంధువు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, లేదా స్నేహితులుగా నటిస్తూ మీ నాశనాన్ని కోరుకునేవారై ఉండవచ్చు. వారి వల్ల మీరు అనేక నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో గొడవలకు, జీవిత భాగస్వామితో కలహాలకు కూడా కారణమవుతూ ఉంటారు. మీ ఆనందాన్ని, సంతోషాన్ని నాశనం చేసేవారు కూడా వీరే అయి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఎదగక పోవడానికి కూడా వీరే ప్రధాన కారణంగా మారుతారు. మీరు చేసే పనుల గురించి కల్పించుకోవటము, మీరు అడగకుండానే ఉచిత సలహాలు ఇవ్వటం చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నా ఆర్థిక లావాదేవీల గురించి నమ్మిన వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇదే వీరి పెద్ద లోపంగా మారుతుంది. ఎందుకంటే మీకు ఉచిత సలహాల పేరిట మోసం చేయడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. వారు మీ నాశనాన్ని కోరే విధంగా సలహాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి మనస్తత్వం గల స్త్రీలు మీ జీవితంలో ఎదురైతే వారికి దూరంగా ఉండటం చాలా మంచిది. ఇది మీ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారికైనా సరే వర్తిస్తుంది. అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచటం ద్వారా మీరు అనేక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఈ విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం.
ఈ రాశికి చెందిన స్త్రీలు కానీ పురుషులు కానీ బయట వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు జీవితాంతం ఉండవచ్చు. కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో జాగ్రత్తగా గమనించి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. కాబట్టి ఆ స్త్రీ ఎవరో గుర్తించి ఆ స్త్రీకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, విద్య లేదా కుటుంబ జీవితం పరంగా కావచ్చు, మీరు తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా మేలు చేస్తాయి. ఈ రాశివారు తమ సంతానం చదువు పట్ల అధికంగా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్పై ఎక్కువగా దృష్టి పెట్టకుండా చదువుపై ఏకాగ్రత పెంచే విధంగా పరిస్థితులను మెరుగుపరుచుకోవాలి. సింహరాశి వారికి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు మరింతగా పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపటం వల్ల ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది. వీరి మధ్య బంధం మరింత బలపడుతుంది. ప్రతి విషయాన్ని తగిన విధంగా ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మీరు మంచి స్థాయికి చేరుకుంటారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించటం వల్ల మీ ప్రియమైన వారిని పెళ్లి చేసుకునే అవకాశం కూడా వస్తుంది. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు. మీరు ఎవరి దగ్గర నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే మీరు తీసుకున్న దానికి బదులుగా ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి శాశ్వత అలవాటుగా చేసుకోండి. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి ఆశీర్వాదాలు తీసుకోండి. ఇక ఈ రాశివారు యోగవంతమైన ఫలితాలను పొందడానికి తీసుకోవలసిన దేవతారాధన విషయానికి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. అలాగే ప్రతిరోజు తులసి చెట్టుకు పూజ చేయటం వల్ల మీరు జీవితంలో మరెన్నో శుభ ఫలితాలను పొందగలుగుతారు. అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో చేసే లక్ష్మీ పూజ మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలను చూస్తే మూగ జీవాలకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారము అందించడం వల్ల గత జన్మలో చేసిన పాపకర్మల దుష్ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయటం ద్వారా అదృష్టం మీకు అండగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించి వారి ఆశీర్వాదాలు తీసుకోవటం మేలుగా ఉంటుంది. అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం ద్వారా మీరు జీవితంలో మరింత సంతోషాన్ని, ఆనందాన్ని పొందగలుగుతారు. సింహరాశికి చెందిన స్త్రీ పురుషులు ఈ పరిహారాలను తప్పకుండా పాటించండి. మీరు కొద్ది రోజులలోనే మార్పును చూస్తారు. మీ జీవితం మారుతుంది. మీతో ఎవరైనా తరచూ గొడవలు పడితే వారికి ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనంగా మీ పనిని మీరు చేసుకోండి. ఒకరితో గొడవలు పడటం వల్ల మీరు సమయం వృధా అవుతుంది. దీనివల్ల మీరు ఆశించిన ఫలితాలను పొందలేకపోతూ ఉంటారు. అయితే సింహరాశి వారికి ఏప్రిల్ 2025 నెల అనేక మార్పుల నెలగా ఉంటుంది. ఈ నెలలో మీరు ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ, దాంపత్య జీవితం, ఉద్యోగము, వ్యాపారము మరియు ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులను అనుభవించవచ్చు. ఈ నెలలో కొన్ని అవరోధాలు మరియు సవాళ్లను ఎదుర్కోవటం తప్పనిసరి కావచ్చు, కానీ వాటిని అధిగమించటం కూడా సాధ్యమే. ఈ నెలలో సాధన, పట్టుదల, ప్రేమ, శాంతి మరియు విజయము మీ సొంతం కావచ్చు. ఈ నెల ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ నెలలో ఆర్థిక పరిస్థితి మొత్తం మీద స్థిరంగా ఉంటుంది. పన్నులు, బ్యాంక్ బిల్లులు, ఆర్థిక అప్పులు మొదలైనవి కొంతమేర సమస్యలకు కారణం కావచ్చు. అయితే మీరు ఈ నెలలో కొన్ని ముఖ్యమైన పెట్టుబడులను చేయడానికి తగిన పరిజ్ఞానము మరియు చిట్కాలు కనుగొంటారు. కొత్త వ్యాపార అవకాశాలు లేదా రాబడి వృద్ధికి సంబంధించిన అవకాశాలు కూడా ఉండవచ్చు. పరిస్థితిని బట్టి సొమ్మును పొంది పెట్టుబడులు పెట్టడం అనేది మంచి ఆలోచన కావచ్చు. పొడుగు కాలంలో ఆర్థిక విషయాలను మరింత మెరుగుపరచడానికి మీరు మీ ఖర్చులను గమనించి ఆదా చేసే ప్రయత్నం చేయవచ్చు. ఈ నెలలో మీ ఆర్థిక వ్యవహారాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. పన్నులు, బిల్లులు, అప్పులు మరియు పెట్టుబడుల మీద మరింత శ్రద్ధ పెట్టండి. ఖర్చులను క్రమబద్ధం చేయటం, అవసరమైన పెట్టుబడులే చేయటము మరియు పొదుపు చేసుకోవటం మీకు భవిష్యత్తులో మంచి వాటిని అందిస్తాయి. రాశి వారికి ఈ నెల ఉద్యోగ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. ఉద్యోగంలో ఈ నెల ప్రారంభంలో కొన్ని వివాదాలు ఉండవచ్చు. మీరు సాధారణంగా చాలా శ్రమించి పనిచేస్తున్న మానవ వనరుల సమస్యలు లేదా పైన ఉన్నవారితో సంబంధాలు కొంత తీవ్రతరంగా మారవచ్చు. కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ మీ స్థితిని సమర్థవంతంగా పరిష్కరించుకోవటం ద్వారా మీరు ఉద్యోగంలో అంగీకారాన్ని పొందవచ్చు.
మీ పనితీరు, మీరు తీసుకునే నిర్ణయాలు, మీతో ఉన్న బంధాలు వంటి విషయాలను మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ నెల చివరికి ఉద్యోగంలో మీ స్థానం మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఈ నెలలో మీ ప్రతిభ చూపించడంతో పాటు భవిష్యత్తులో మీకు గొప్ప అవకాశాలు కూడా దొరకవచ్చు. ఈ రాశి వారికి ఈ నెల వ్యాపార జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. వ్యాపారం చేసేవారు ఈ నెలలో వృద్ధి సాధించడం కొంత కష్టం కావచ్చు. వ్యాపారంలో కొన్ని దూరపు ప్రయోజనాలను పొందడానికి మీరు జాగ్రత్తగా వ్యూహాలు రూపకల్పన చేయాలి. గతంలో జరిగిన తప్పులపై సీరియస్గా దృష్టి పెట్టడం, కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళటం చాలా ముఖ్యమైనది. ప్రతికూల పరిస్థితులను అధిగమించి మీరు సరికొత్త వ్యాపార అవకాశాలు సృష్టించగలుగుతారు. కొన్ని రిస్కులు తీసుకోవడం ఈ నెలలో అవసరమవుతుంది. ముఖ్యంగా పెద్ద పెట్టుబడుల విషయంలో జాగ్రత్త ఉండటం మంచిది. ఈ నెలలో మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటం చాలా అవసరం. మీరు మీ నిర్ణయాలను ధైర్యంగా తీసుకోవాలి. ఈ నెలలో కొత్త వ్యాపార అవకాశాలు లేదా వృత్తి మార్పు గురించి ఆలోచించటం, ఈ విషయాలపై దృష్టి పెట్టడం మంచిది. పరిశోధనలు, విచారాలు చేయటం ద్వారా మీరు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. కుటుంబంలో ఈ నెల అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు, సహాయం మరియు ప్రేమను పొందుతారు. అయితే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. అయినప్పటికీ మీరు సున్నితంగా మరియు బంధాలకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా సమస్యలను తేలికగా పరిష్కరించవచ్చు. మీ కుటుంబంలోని చిన్నపిల్లలు లేదా యువతీ యువకులు మీకు కొంతమేర అల్లకొల్లాలన్నీ తేవచ్చు. అయినప్పటికీ మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడిపే లక్షణాలు ఉన్నాయి. ఈ నెలలో కుటుంబంలో కొన్ని అనుకూల పరిస్థితులు ఉండవచ్చు. మీరు కుటుంబ సభ్యులతో మరింత ఐక్యంగా, ప్రేమగా వ్యవహరించడం ఎంతో ముఖ్యమైనది. ఈ నెల దాంపత్య జీవితంలో కొంత కష్టాలు, ఆందోళనలు కలిగించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో కొంతమంది వివాదాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇతరుల వల్ల మీ సంబంధాలపై అపోహలు రావచ్చు. ఈ నెలలో మీరు దాంపత్య సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నించవచ్చు. మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవటం, పరస్పరం ఆదరించుకోవటం ముఖ్యమైనది. ఈ నెలలో మీ బంధం బలపడాలని కోరుకుంటే మీరు మీ భాగస్వామితో అనుభూతులు, ఆలోచనలను మెరుగ్గా పంచుకోవాలి. మరిన్ని అవగాహన కలిగిన, మీకు కావలసిన అర్థం చేసుకోవటం ద్వారా మీరు దాంపత్య జీవితం కొంతమేర నెమ్మదిగా మరింత ఆనందంగా చేయగలుగుతారు. ఈ నెలలో మీ పిల్లల ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. వారి శారీరక మరియు మానసిక సంక్షోభాలను అంగీకరించి వారికి సహాయం ఇవ్వటం చాలా ముఖ్యం. పిల్లలకు విద్య, వ్యక్తిత్వ అభివృద్ధి వంటి అంశాలలో మరింత శ్రద్ధ పెట్టాలని సూచన. సంతానం ఉన్న సింహరాశి వారు ఈ నెలలో మీ పిల్లలతో మంచి సమయం గడపవచ్చు. వారి హాబీలు, ప్రయోజనాలు, ఏం చేయాలని అనుకుంటున్నారో వాటిని బాగా అర్థం చేసుకొని వారికి ప్రోత్సాహం ఇవ్వటం వారికి మంచి ఫలితాలు తీసుకొస్తుంది. ప్రేమ సంబంధాలు మరియు పెళ్లి విషయాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ప్రేమ సంబంధాలు ఈ నెలలో బాగా సాగవచ్చు. కొన్ని అశాంతులు మరియు అవగాహన లోపాలు ఉంటే వాటిని సర్దుబాటు చేసుకోవటంలో మీ బలమైన పాత్ర ఉంటుంది. ఈ నెలలో మీరు ప్రేమలో కొత్త జీవితం నేర్చుకోగలుగుతారు. మీ మధ్య ప్రేమ, నమ్మకము పెరిగి సంబంధం ఇంకా బలపడుతుంది. కొందరు సింహరాశి వారు తమ ప్రేమ జీవితాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు చేయవచ్చు. పెళ్లి జరిగే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని సానుకూల పరిణామాలు ఈ నెలలో కనిపిస్తూ ఉన్నాయి. మీ పెళ్లి సంబంధంపై మీరు గమనించాల్సిన కొన్ని సంకేతాలు ఉంటాయి. పెళ్లి సంబంధాలపై అభిప్రాయ భేదాలు ఉంటే మీరు వారితో చర్చించి మీరు కోరుకున్నట్టు నిర్ణయం తీసుకోవటం జ్ఞానంగా ఉంటుంది. వివాహ సంబంధం బలంగా ఉండడానికి మీరు మీ సంబంధానికి మరింత శ్రద్ధ పెట్టాలి. సింహరాశి వారికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాము. విద్యార్థులకు ఈ నెలలో పరీక్షా ఫలితాలు మరియు ఉన్నత విద్యా అవకాశాలలో కొంత ఒత్తిడి కలగవచ్చు. చదువులో ఆచితూచి అడుగులు వేయటము, ప్రణాళికలతో ముందుకు సాగటం మంచిది. ఈ నెలలో మీ విద్య అభిరుచులను మెరుగుపరచడానికి అవకాశాలు ఉన్నప్పటికీ క్రమశిక్షణ మరియు సమయాన్ని పరిగణలో తీసుకొని చదవటం ముఖ్యమైనది. మీరు మరింత శ్రమ చేసి ప్రయత్నాలు చేస్తున్న ఫలితాలు స్వల్పంగా ఉండవచ్చు. ఈ నెలలో మీ ప్రయాణాలపై జాగ్రత్త అవసరం. ప్రత్యేకంగా మీరు విభిన్న ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తే అవి కొంత క్లిష్టమైనవి కావచ్చు. ఈ నెలలో మీరు ప్రయాణాలు చేయాలనుకుంటే ప్రయాణం ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించండి. మీరు విదేశీ ప్రయాణం చేయవచ్చు, కానీ దానికి సంబంధించిన వివరాలను ముందుగా జాగ్రత్తగా చూసుకోవాలి.
ప్రయాణం, రవాణా వంటి వివరాలను ఖరారు చేయటం మరియు ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఈ నెలలో మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ నెలలో మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం. ఏదైనా జలుబు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కలగవచ్చు. దానికోసం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఈ నెలలో మానసిక ఒత్తిడి వల్ల కూడా ఆరోగ్యానికి కొన్ని ప్రభావాలు ఉండవచ్చు. ప్రతిరోజు వ్యాయామము, తగినంత నిద్ర మరియు ఆరోగ్యకరమైన ఆహారంతో మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. నీటిని తీసుకోవటం మరియు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం కూడా ముఖ్యం. ఇవి సింహరాశి వారి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు.